రైతులను ఆదుకుంటున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారామె. ముందస్తు ఆలోచనలతో మోడీ సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి. మరోవైపు సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందన్నారు నేతలు. ఈ దేశానికి ఏ విషయాల్లో అవసరం ఉంది దాన్ని ఇవాళ కాకుండా వచ్చే ఒక 15-20 సంవత్సరానికి కూడా ఈ ప్రశ్న మళ్లీ రాకూడదు, మళ్లీ ఇబ్బంది రాకూడదు అనే రకంగా ప్రతి ఒక్క ఇష్యూ మీద వివరంగా ఆలోచించి దానికి ఇవాళకి ఒక సొల్యూషన్ ఇవ్వడం ఒక ఎత్తు, మళ్లీ 25 సంవత్సరం వరకు ఈ ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలనే దాని గురించి కావాల్సిన స్టెప్స్ తీసుకోవడం ఇంకో ఎత్తు. మోదీ గారు ఒక్కొక్క విషయం మీద కూడా అట్లాంటి ఒక ప్లానింగ్ తోటి ముందుకు వెళ్లడం వల్ల ఇవాళ చాలా వరకు మన దేశంలో ఉన్న సమస్యలకి జవాబు మనం ఇవ్వగలుగుతున్నాం. అది రైతుల సమస్య అయి ఉన్నా, ఎంఎస్పి ముందు ఎక్కువ గోధుమ లేకపోతే వరి పంట, ఇది రెండింటికే ఇచ్చేవాళ్ళు. లిస్టులో మిగతా క్రాప్స్ ఉన్నా కూడా అవన్నిటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ 22 క్రాప్స్ కు కూడా ఎంఎస్పి ఇస్తున్నాం. 2022 లోపల ప్రతి రైతుకి ఆయనకు ఉన్నటువంటి ఇన్కమ్ ని 2 టైమ్స్ పెంచడానికి అన్ని రకాల ప్లానింగ్ జరుగుతుంది. ఏప్రిల్, మే నెలలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ గాని టీఆర్ఎస్ పార్టీ గాని మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలుగా విశ్వాసంతో, మన పార్టీ నాయకత్వం మీద మనకున్నటువంటి విశ్వాసంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొని ప్రజల మీదకి వెళ్ళాలి. వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఈరోజు భారతదేశ ప్రజలు ఈ రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. భారతదేశ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరిగి భారతదేశానికి చౌకీదారుగా మళ్లీ గెలవాలి, మళ్లీ రావాలని ఈరోజు భారత ప్రజలందరూ కోరుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. మనం తప్పకుండా ఈ 2 సీట్లు హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తే మేము తప్పకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దామని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. సొమ్మూరిది సోకూడదు అంటుంది. అయినా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం మాకు ఏమిచ్చింది, లెక్కతో ఉన్నాయి, అన్ని కూడా జమా ఖర్చులతో ఉన్నాయి. అందుకనే ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధికి తెలంగాణకు పెద్దపీట వేస్తుంది. అందుకనే మనందరం ఒక దృఢ విశ్వాసంతో నాకు తప్పకుండా విశ్వాసం అది బీజేపీ కూడా మంచి సీట్లు తెలంగాణలో గెలుస్తుంది. 5 లేక 6 సీట్లు గెలిచి బీజేపీ తప్పకుండా తెలంగాణలో బలపడుతుందని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం.